హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు అయితే మనమైతే మెక్సికన్ స్టైల్స్లో అండ్ అలాగే అమెరికన్ స్టైల్స్లో అయితే టాకోస్ చేసుకుందాం. ఈ టాకోస్ ఏంటంటే ఫస్ట్ మన దగ్గర అంటే మన ఇంట్లో కనుక చపాతీలు ఉంటాయి కదా, చపాతీలో చీజ్ అంటించి దాంట్లో చికెన్ అనేసి కట్ చేసి దానికి కారం మసాలా అవన్నీ పట్టించి దాంట్లో పెట్టేసి కొంచెం చీజ్ వేసి ఆనియన్స్ అట్లా వేసి జ్యూసీగా వేసుకొని తిందాం. ఈరోజు వచ్చేసరికి అయితే మనకి కొన్ని కావాలన్నమాట ఇవి చేయడానికి. అవి తీసుకొని ఇంటికి వెళ్ళి మన బ్రేక్ఫాస్ట్ రొటీన్ అండ్ అలాగే ఈరోజు అయితే కొంచెం బయట కూడా వర్క్ ఉంది. అంటే యూపీఎస్కి వెళ్ళి కొన్ని రిటర్న్ ఇచ్చేది ఉంది, అవి రిటర్న్ ఇచ్చేద్దాం. అండ్ అలాగే మన రూమ్ని అయితే కొంచెం సెటప్ చేసేది ఉంది. అరే ఇప్పుడు అవసరమా అంటే కొంచెం అప్డేట్ అవుతుండాలి కదా. సో ఎందుకంటే నచ్చట్లేదు రూమ్ ఎన్విరాన్మెంట్, కొంచెం చేంజ్ చేద్దామని అనుకుంటున్నా. చలో మరి ఏమేమి చేంజ్ చేస్తా ఎట్లా ఉంటుందని మీరు కూడా నాకైతే గెస్ చేసి చెప్పండి, నేను చేసే కరెక్టేనా కాదా అనేసి. మనం నార్మల్గా ఎప్పుడైనా కానీ వాల్మార్ట్కి వెళ్తుండే, ఇప్పుడు వచ్చేసరికి అయితే మెట్రో మార్కెట్కి వెళ్తుండే. మనకు వచ్చేసరికి నార్మల్గా చికెన్, ఇది సలాడ్ది వచ్చేసరికి అండ్ అలాగే చెద్దర్ చీజ్ కావాలి కాబట్టి 3 తీసుకున్నాయి. 3 అయితే సరిపోతాయి. చపాతీలు అంటే రూమ్లో ఉన్నాయి ఆల్రెడీ, అవే సెట్. ఈరోజు కొత్తగా ట్రై చేద్దాం అనేసి పాలు, బనానా బూస్ట్ విత్ హనీ, తర్వాత చికెన్ కర్రీ. ఈవినింగ్ అంటే డిన్నర్ వచ్చేసరికి టాకోస్ చేసుకుందాం. ఫస్ట్ అయితే చికెన్ కర్రీ. ఇది వచ్చేసరికి 19th వరకు ఉంది. 19th వరకు ఉంది కాబట్టి హాఫ్ కర్రీ చేద్దాం, హాఫ్ వచ్చేసరికి టాకోస్ చేసుకున్నాం. ఈరోజు వాడేద్దాం దీన్ని, అన్ని డేస్ వరకు అవసరం లేదు. A few moments later. హోమ్మేడ్ పన్నీర్ ఎవరు చేసిరు? చేయటు దీంతో చేసిండు. ఇగో దీంతో డబ్బా పాలతోటి ఆ బాక్స్ తోటి వచ్చింది. దీంట్లో చికెన్ వేసి కలిపేసి పెట్టేయడమే. సరే కొత్తగా ట్రై చేస్తున్నా. ఇది రాజ్మా టాకో అంట, చేతు చేసిండు. మనమేమో ఈవినింగ్ చికెన్ టాకో చేద్దాం. టాకో అంటే ఇట్లనే ఉంటుంది. దీంట్లో వచ్చేసరికి చికెన్ పెట్టి అవి ఎట్లా చేయాలనేది ప్రాసెస్ చెప్తాను. One eternity later. నార్మల్గా రూమ్లో సెటప్ చేద్దామని చెప్పినా కదా సెకండ్. సో ఇది ఇక్కడ ఉన్న టేబుల్ ఇది ఏమవుతుందంటే చిన్నగా అయిపోయింది. సో ఇది ఇక్కడే ఉంచేసి ఇటు సైడ్ టేబుల్ సెటప్ చేద్దాం అనుకుంటున్నా. మేము ఇద్దరమే కాబట్టి రూమ్ పెద్దగానే ఉంది కాబట్టి సెట్ అయిపోతుంది, ప్లేస్ కూడా ఎక్కువనే ఉంది మనకి. సో ఇక్కడ ఒక టేబుల్ పెట్టేద్దాం. టేబుల్ పెట్టేసి మన హీరోని కొన్ని డేస్ తర్వాత, హీరో ఎవరు అనేది తర్వాత చెప్తాను, ఆ హీరోని తీసుకొచ్చి అక్కడ పెట్టేద్దాం. ఇక్కడ వచ్చేసరికి కొన్ని ట్రీస్ పెడదాం టేబుల్ మీద. అంటే డెస్క్ వచ్చేసరికి అది అడ్జస్టబుల్ అది ఇది ఉందన్నమాట. కొన్ని ఫ్యూచర్స్ అయితే ఉన్నాయి ఆ టేబుల్కి వచ్చేసరికి. సో అది కూడా పెట్టేద్దాం ఇక్కడ. అది చూపిస్తాను మేబీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అది వచ్చేసరికి, ఆ టేబుల్ ఏంది, ఎంత ప్రైస్ అయింది ఏందనేసి. అండ్ ఈ చైర్ అయితే ఇది బాగానే ఉంది, చూద్దాం. ఇదైతే కొన్ని రోజుల వరకు వస్తుంది అనుకుంటున్నా. మనం వీడియోలు తీయాలనుకున్నది ట్రైపాడ్ ఉంది కదా, అది ఇటు సైడే పెట్టేసి ఇక్కడ టేబుల్ వస్తుంది కదా, టేబుల్కి ఇటు సైడ్ ఉంటుంది. మనము ఫేస్ ఇటు సైడ్ వేసేసి ఫోన్ వచ్చేసరికి అక్కడ పెట్టి వీడియో రికార్డ్ చేస్తాం. బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి ఏమున్నా కానీ ఈ లైట్సే వాడుతుంటా రెండే. సో డెస్క్ వచ్చిన తర్వాత పైన పెట్టేసి సెట్ చేయాలి మొత్తం. సెట్ అయిన తర్వాత ఎట్లుందని చూపిస్తా. ఈ లైట్ కూడా ఇక్కడనే ఉంచుతాను, ఇక్కడే ఉంచేసి కొన్ని చేంజెస్ చేస్తాను. ఇక్కడ కూడా కొన్ని చెట్లు పెడతాను. ఎక్కువగా నేనైతే చెట్లు పెడుతుండే, ఎప్పుడు ఖాళీ ప్లేస్ ఎక్కడ చూసినా కానీ తీసుకొస్తుండే, ఏదో ఒక చెట్టు పెడుతూనే ఉండే. నేను వచ్చే ముందు కూడా ఒక పెద్ద చెట్టు పెట్టొచ్చిన. అంటే మన గాలి ఎక్కువ వస్తుంది చూసినావా, నీడని ఎక్కువ ఇచ్చి మంచి ఎయిర్ ఇస్తుంది చూసినావా, ఆ ఎయిర్ ఇచ్చే చెట్లని ఎక్కువ పెడుతుండే అనమాట. పూలకి కానీ వాటికి వీటికి పెడుతుండే. సో ఇక్కడ వచ్చిన తర్వాత బయట ఎక్కడ పెట్టలేము కాబట్టి నాకు ఎందుకో చెట్లను పెట్టుకోవాలి, మంచిగా గ్రీనరీ ఉంటే మంచి వైబ్స్ ఉంటాయి అనేసి సో ఈ సెటప్ అంతా చేద్దాం అనుకుంటున్నా. ఇవన్నీ వన్స్
అయిన తర్వాత ఒక్కొక్కటి చేంజెస్ చేద్దాం రూమ్లో ఇచ్చి వాడేద్దాం. A few inches later. చికెన్ కర్రీ అయితే ఒక 10 to 15 మినిట్స్లో అయిపోయింది, కుక్కర్లో వేసినాం కాబట్టి. సో ఫాస్ట్గా అయిపోతుంది కుక్కర్లో వేస్తే. మనము టాకోస్ చేసుకుందామని చెప్పిన కదా, ఆ టాకోస్ చేసుకోవడానికి డబ్బాలో అయితే పెట్టిన, ఇది తీసేసి మళ్ళీ దీంట్లోనే వేయాలి. అంటే ఈ కర్రీ తీసి పక్కన పెట్టేసి చేద్దాం. అదైతే మొత్తం టోటల్ ప్రాసెస్ చెప్తాను ఎట్లా వేయాలని. చికెన్ ఎందుకు చెప్పలే అంటే ఆల్రెడీ చాలా టైమ్స్ చెప్పిన కాబట్టి ప్రీవియస్ వీడియోస్లో, అందుకే చెప్పలేదు ఈసారి అయితే. మీకు కావాలంటే ప్రీవియస్ వీడియోస్ వెళ్ళి చూసేయండి. ఈరోజు అయితే ఈవినింగ్కి టాకోస్, పొద్దున్న అండ్ లంచ్కి వచ్చేసరికి అయితే చికెన్ రన్ చేసినాను. ఒకవేళ తింటే మేబీ కొంచెం రైస్ తోటి డిన్నర్ కూడా ఇది తినేసి టాకోస్ తిందాం. 12 seconds later. యూపీఎస్లో రిటర్న్ చేయడానికి వచ్చిన, ఇది వచ్చేసరికి ప్రింట్ తీసుకోవాలన్నమాట. ప్రింట్ తీసుకొని ఇవ్వాలి. కొన్నిటికైతే ప్రింట్ తీయాల్సిన అవసరం ఉండదు. ఇవి ఏంటంటే ఇది వచ్చేసరికి మనము ప్రొజెక్టర్ తీసుకున్నాం కదా, ప్రొజెక్టర్ వచ్చేసరికి రిటర్న్ ఇచ్చేస్తున్నా. ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ మనమైతే డెస్క్ ఆర్డర్ చేసినాము. అంటే రూమ్ సెటప్ చేద్దాం అనుకున్నాం కదా. సో ఇది ఎప్పుడో ఒకసారి యూజ్ చేసేదానికంటే డైలీ యూజ్ చేసుకోవడానికి ఒకటి కావాలి కదా అనేసి ఇది పెట్టేస్తే అది వస్తుంది. సో అది డైలీ యూజ్ చేసుకోవచ్చు అని అది తీసుకుంటున్నా. ఇది రిటర్న్ ఇచ్చేద్దాం. ఇది ఇంకోటి ఏంటంటే వాచ్ ఆర్డర్ పెట్టుండే, బట్ డిజిటల్ది అది బాగాలేదు. సో అది కూడా రిటర్న్ చేస్తున్నా. ఇప్పుడే స్నానం చేసి వచ్చిన. సో మన కోసం ఆడ చికెన్ అయితే వెయిట్ చేస్తుంది. చికెన్ పెట్టుకొని తిన్న తర్వాత డిఫరెన్సెస్ బిట్వీన్ ఇండియా అండ్ యూఎస్ఏకి, అండ్ అలాగే తర్వాత అమెజాన్లో ఆర్డర్ పెట్టాలి టేబుల్ అని చెప్పినా కదా. సో అది చూసినాను, ఇంకా ఆర్డర్ అయితే ప్లేస్ చేయలేదు. అదైతే ఆర్డర్ ప్లేస్ చేద్దాం. తర్వాత ఒక వర్క్ ఉంది, దాని గురించి చెప్తా. ఫస్ట్ అయితే మనం చెప్పిన దాంట్లో ఫాలో అయిపోదాం. చలో. చపాతి విత్ చికెన్. యాక్చువల్గా రైస్ తిందాం అనుకున్నా, అసలైంది ఏంటంటే రైస్ పెట్టడమే మర్చిపోయాను. సో ఒక మూవీ మనము తింటున్నామంటే లొల్లు ఉండాలి కాబట్టి ఏదో పెట్టుకొని చూద్దామని పెట్టేసిన. తింటూ ఎంజాయ్ చేస్తూ ఒక 5 minutes 10 minutes అయిపోతుంది. అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం. 1 eternity later. ఇప్పుడు వచ్చేసరికి ఫస్ట్ మన ఇండియాకి యూఎస్ఏకి డిఫరెన్స్ ఏందో చూసుకుందాము. దీంట్లో వచ్చేసరికి టాపిక్ ఏంటంటే మ్యాప్స్. గూగుల్ మ్యాప్స్ అయినా కానివ్వండి, యాపిల్ మ్యాప్స్ అయినా, ఇంకే మ్యాప్స్ అయినా ఓకే. బట్ ఇండియా మ్యాప్స్కి యూఎస్ఏ మ్యాప్స్కి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది. దీంట్లో వచ్చేసరికి ఫస్ట్ ఇండియా గురించి తెలుసుకుందాం. ఇండియాలో ఏంటంటే మనం ఏదైనా మ్యాప్స్ లో యూజ్ చేసుకొని ఎక్కడికైనా లొకేషన్ పెట్టుకున్నాం అనుకో, అది కొన్ని ప్లేసెస్ లో బాగానే చూపిస్తుంది. కొన్ని ప్లేసెస్ వచ్చేసరికి అయితే అక్కడ రూటే ఉండదు, బట్ అక్కడికి తీసుకెళ్ళి అక్కడ రూట్ ఉంది, అటు సైడ్ వెళ్ళండి అని చూపిస్తుంది. సేమ్ నా పర్సనల్ లైఫ్లోనే నేను ఇండియాలో ఉన్నప్పుడు మా అన్న నేను నైట్ బైక్ మీద వెళ్తున్నప్పుడు ఒక విలేజ్ అనమాట అది. ఆ విలేజ్ నుంచి వెళ్తుంటే అక్కడ నుంచి వే ఉంది, షార్ట్ కట్ అన్నట్టు తీసుకెళ్ళడానికి చూపించింది. అది కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మాకు వాటర్ సౌండ్ అయిందనమాట. ఆ వాటర్ సౌండ్ ఏంది అట్లా వస్తుందని అంటే ఒక సైడ్కి బండి ఆపుకొని ముందుకి నడుచుకుంటూ వెళ్ళి ఉంటే ఆ చీకట్లో మాకు అసలు వాటర్ సౌండ్ తప్ప అక్కడ రూట్ ఉన్నట్టు అనిపించలేదు. ఎందుకో డౌట్ వచ్చి దిగి చూస్తే అక్కడ వచ్చేసరికి పెద్ద కాలువ అనమాట. ఎట్లా అంటే డ్యామ్ నుంచి వాటర్ రిలీజ్ చేస్తే వెళ్ళిపోతాయి కదా, సేమ్ అట్లే ఉంది అక్కడ. అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఒక పెద్ద మనిషి ఉండే ఆ విలేజ్ అతను నడుచుకుంటూ వెళ్తుంటే అతను అడిగితే అటు సైడ్ అసలు రూటే లేదు, అటు సైడ్ ఎందుకు వెళ్ళారంటే ఇట్లా మ్యాప్స్లో చూపించింది అదేనంటే, ఏ మ్యాప్స్ అయ్యా అది వేస్ట్, ఎవరిని నడుపుకున్న పోయే కాలువల పడి వస్తారా అన్నట్టే మాట్లాడిన ఆయన్ని. సో రియాలిటీ ఇది. అలాంటి మ్యాప్స్ చూపించింది. ఒకటి మ్యాప్స్ గ్లిచ్ ఉంది అంటే ఎగ్జాక్ట్గా ఏందని తెలుసుకోలేకపోతుంది యాప్స్ వచ్చేసరికి. అది గూగుల్ మ్యాప్స్ అయినా కానివ్వండి, యాపిల్ మ్యాప్స్ అయినా ఇంకేదైనా సరే. బట్ రీసెంట్గా జోహో వాళ్ళైతే ఇండియా మ్యాప్స్ అయితే తీసుకొచ్చిర్రు. దాని నేమ్ వచ్చేసరికి ఇక్కడ మెన్షన్ చేస్తాను, ఇమేజ్ ఆర్ జేపీజీ నేమ్ వచ్చేసరికి ఇక్కడ మెన్షన్ చేస్తాను. అదైతే యూజ్ చేయమని సజెస్ట్ చేస్తాను. ఎందుకు అంటే నేనైతే ఎలాంటి ప్రమోషన్ అయితే ఏం లేదు, జస్ట్ మన ఇండియాలో క్రియేట్ అయింది కాబట్టి ఆ యాప్ వచ్చేసరికి పక్కా మన ఇండియా బేస్డ్ మీద యాప్ అనేది క్రియేట్ చేసి ఉంటారు. సో అందుకోసమే అది యూజ్ చేయండి అన్నట్టు చెప్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే రోడ్స్. మన ఇండియాలో రోడ్స్ అయితే ఒక హైవేలో తప్ప మీరు ఎక్కడ వెళ్ళినా కొన్ని ప్లేసెస్లో అయితే అసలు రోడ్స్ లేదంటే అది ఎట్లా అంటే స్టోన్స్ ఉండి మొత్తం బయటకు వచ్చేసి ఉంటుంది, నడవడమే కష్టం అనే రోడ్స్ ఉంటాయి. కొన్ని ప్లేసెస్లో రోడ్సే ఉండవు అసలు. అవిటికి ఎందుకు ఉండవు అంటే మనము క్వశ్చన్ రైజ్ చేయము, ఎవరిని ఎక్కువ అడగలేము, వెళ్తున్నామా వస్తున్నామా నాకెందుకు, లేదంటే పొలిటీషియన్ వాళ్ళు ఉండి
అరే నీకు ఏపిద్దాం చేపిద్దాం మనోడు ఎవడో ఒకడు వస్తాడు, లేదంటే ఏదో ఒక పొలిటీషియన్ వచ్చినప్పుడు ఫోటో దిగడం, ఆ డబ్బులు రాగానే వచ్చినోడు వచ్చినట్టు వెనకాల వేసుకోవడం, ఆ డెవలప్ అనేది అట్లానే పెట్టేయడం అట్లనే జరుగుతుంటుంది. అదే నేషనల్ హైవేస్ ఏదైనా హైవేస్లో చూసుకుంటే మనం టోల్ పే చేస్తాం కాబట్టి మనము క్వశ్చన్ రైజ్ చేస్తే వాళ్ళకి ఫైన్ పడుతుంది. ఏదైనా హోల్ ఉన్నా పాత హోల్ అయినా ఏదైనా సరే కంప్లీట్గా ఫిల్ చేసి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వాళ్ళకు ఉంటుంది కాబట్టి కంపల్సరీగా ఎప్పటికప్పుడు క్లీన్గా పెడుతుంటారు. ఇక్కడ ఏంటంటే మన విలేజ్లో పొలిటీషియన్స్ వాళ్ళ చుట్టూ తిరగాలి, ఏదైనా పని కావాలంటే 10 మంది చుట్టూ తిరగాలి, ఒక రూల్ ఉండదు, పద్ధతి ఉండదు. ఒక చదువుకున్నోడు చదువుకు రానోని దగ్గరికి పోయి నాకు ఈ పని కావాలి ఆ పని కావాలని అడుగుతుంటాం. ఎందుకంటే వానికి డబ్బులు ఎక్కువ ఉన్నాయి. వీడు స్టడీ ఎడ్యుకేటెడ్ అయినా కానీ వాని దగ్గరికి వెళ్ళి వాని ఫోటో పెట్టుకొని వాని వెనకాల తిరుగుతుంటారు చాలా వరకు. సో అది ఒకసారి మనం ఆలోచించాలి. రోడ్స్ అయినా ఏవైనా కానీ అక్కడ అట్లా ఉంటుంది అండ్ రూల్స్ వచ్చేసరికి అట్లా ఉంటాయి. ఇప్పుడు కమింగ్ టు ద యూఎస్కి చూసుకుంటే ఈ యూఎస్లో వచ్చేసరికి రోడ్స్ నీకు ఎక్కడ పాత హోల్ అయినా ఏదైనా సరే టోల్స్ అంటారా, ఎక్కడో పెద్ద పెద్ద సిటీస్లో నువ్వు హైవేస్లో వెళ్తున్నావు అనుకుంటే కొన్ని ప్లేసెస్లోనే ఉంటాయి. మా అంటే మోస్ట్లీ ఒక 50-60 ఉండవచ్చు యూఎస్ఏ మొత్తంలో, అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. నాకు తెలిసి అయితే 50 to 60 లేదంటే మ్యాక్స్ 100 ఉంటాయి. అంతకంటే ఎక్కువ టోల్స్ అయితే మీకు ఎక్కడ కనిపించవు యూఎస్ఏ మొత్తంలో. ఎందుకంటే వాళ్ళకి ట్యాక్స్ పే చేస్తారు కాబట్టి ఆ ట్యాక్స్ అనేది ప్రతి ఒక్కటి ఒక పద్ధతి ప్రకారం యూజ్ చేస్తుంటారు. రోడ్స్ అనేది నీట్గా ఉంటుంది. మెయింటెనెన్స్ అనేది చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తుంటారు. ఏ హోల్ పడినా ఏదైనా సరే అది మొత్తం చేంజ్ చేసి పడదొప్పుతారు, కొంచెం కొంచెం కాదు. మన దగ్గర పాత హోల్ అయితే దాని మీద మట్టి వేసి తర్వాత వదిలేసి లేకపోతే ఆ గుంతని ఇంకా ఎక్కువ అంటే తవ్వేస్తారు, అట్లా ఇట్లా ఉంటుంది కదా. ఇక్కడ అట్లా ఉండదు. ఏదైనా హోల్ ఉంది అంటే ఆ హోల్ మొత్తాన్ని కూడా ఫిక్స్ చేసేసి కొత్త రోడ్డు అంటే దానికి రోడ్డుకి మ్యాచ్ చేస్తారనమాట. సో అట్లా కాంట్రాక్ట్ బేస్ మీద ఇట్లా మంచిగా చేస్తుంటారు రోడ్డు ఫీల్డ్ వచ్చేసరికి. అండ్ మ్యాప్స్ గురించి చూసుకున్నట్టయితే ఈ మ్యాప్స్ అయితే నీకు ఏదైనా ఇల్లుదైనా ఏదైనా డెస్టినేషన్ లొకేషన్ అయినా మీరు మ్యాప్స్ పెడితే కరెక్ట్ టైం చూపిస్తుంది. ఒక 2 minutes 3 minutes అటు ఇటు అవుతుంటుందేమో, కానీ మ్యాప్స్ అనేది పర్ఫెక్ట్గా నీకు ఏదైతే అడ్రస్ పెడతావో అక్కడికే తీసుకెళ్తావు. సో ఇక్కడ వచ్చేసరికి ఇంత డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మళ్ళీ నువ్వు ఏదైనా ఇష్యూ జరిగింది రోడ్ వల్ల, ఇది ఇట్లా బాగాలేదు అది అని అక్కడ ఏమైనా జరిగినట్టయితే ఒకవేళ కేసు అలాంటిది వేస్తే కోర్టు దగ్గరికి వెళ్తే మీరు కేసు కనుక విన్ అయినట్టయితే మీకు ఆ కాంట్రాక్ట్ ఎవరైతే ఉంటారో ఆ కంపెనీ నుంచి మనకి అమౌంట్ కొంత ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో అట్లా డిమాండింగ్గా ఎవరైతే లాస్ అవుతారో అక్కడ ఆ రోడ్డు వల్ల అది అవుతారో వాళ్ళైతే అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు రూల్స్ అనేది బాగా పాటిస్తారు, కంప్లీట్ చేసుకొని వర్క్ నీట్గా ఉంచుకుంటారు అనమాట. మన దగ్గర భయం లేదు, ఏది లేదు, ఏమన్నా డబ్బులు వచ్చినా తీసుకున్నామా వెళ్ళిపోయినామా అంతే ఉంటుంది. అదే మేజర్ డిఫరెన్స్. సో మ్యాప్స్ అనేవి కొంచెం డెవలప్ అయితే చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరికి, మనకనే కాదు యూజ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంటుంది. ఇప్పుడు వచ్చేసరికి మనమైతే అమెజాన్లో ఆర్డర్ పెట్టాలి అంటే నిన్నటి వరకు రీసెర్చ్ చేసినట్టు ఏది తీసుకోవాలి ఏది ఏంటి అనేసి. సో అదొక్కటి తీసుకోవాలి. అరే ఇప్పుడు టేబుల్ ఎందుకు అవసరమా అది ఇది అని అనుకుంటారు కదా. బట్ నాకు ఎప్పటి నుంచో ఉండే ఒక టేబుల్ తీసుకొని దాన్ని మంచిగా సెటప్ చేసుకొని దాంట్లో వచ్చేసరికి ఫోను వాచ్ ఒకదానికి ఛార్జర్ పెట్టుకోవాలి. ఒకదానికి పెడితే అంటే 3-in-1 ఛార్జర్ ఉంటాయి కదా అలాంటిది ఒకటి, ఒక ఫ్లవర్స్ అంటే చిన్న చిన్న ఫ్లవర్స్, ఒక దేవుని ఫోటో ముందల మన హీరోది, ఇంకా ఒక ల్యాప్టాప్, తర్వాత ఒక డెస్క్టాప్ పెద్దది తీసుకొని పెట్టుకోవాలి. కానీ ఇవన్నీ ఇప్పుడే చేయను, లేటర్ తర్వాత చేస్తుంటాను. ప్రజెంట్ అయితే మనకు చైర్ ఆల్రెడీ ఉంది, ఒక టేబుల్ ఒకటి అండ్ డెస్క్ వస్తుంది. డెస్క్ వచ్చిన తర్వాత దాని మీద ఏమేమి చేస్తున్నాను, ఎంత ప్రైస్ అవుతున్నాయి ప్రతి ఒక్కటి ఒక్కొక్క వీడియోలో చెప్తుంటాను. నేను ఏం ఆర్డర్ చేసినా అప్డేట్ ఇస్తుంటాను. దీన్ని అంటే ఈ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా మొత్తం చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. ఇదంతా కూడా కాంటాక్ట్ ఇది ఒక్కటి ఇట్లానే ఉంచేసి రిమైనింగ్ ఇవన్నీ కూడా చేంజ్ చేసి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. అది చేద్దాం ఈరోజు. అయితే మనం ఆర్డర్ చేసే టేబుల్ అయితే ఇదే. సో ఇదేంటంటే దీన్ని రిమోట్ కంట్రోల్ తోటి యాక్సెప్ట్ చేసి అంటే దానికి ఆల్రెడీ మోటార్ ఫిక్స్ అయి ఉంటుంది. ఆ మోటార్కి మనము బటన్ తోటి ఆపరేట్ చేయొచ్చు అనమాట హైట్ అనేది. సో అందుకే ఇది చూస్ చేసుకున్నాను. అండ్ దీనికి ప్లస్ ఎక్స్ట్రా మనకి $11 ఏమో పడింది, చూపిస్తాను టోటల్ ప్రైస్.
74.12 చూపిస్తుంది. మనకి 69.99కి వచ్చింది. అండ్ ఎక్స్ట్రా వచ్చేసరికి ట్యాక్స్ $4 పడింది. టోటల్గా 74.12 పడింది అనమాట. అండ్ దీనికైతే నేను ఇన్సూరెన్స్ తీసుకున్నాను. ఈ ఇన్సూరెన్స్ ఎందుకంటే ఇది 2 years ప్రొటెక్షన్ ప్లాన్ అయితే తీసుకున్నాను అనమాట. ఇది ఎందుకు తీసుకున్నా అంటే ఒక టేబుల్కి ఏదైనా బొక్క పడినా ఏదైనా ఇష్యూ వచ్చినా మనం టికెట్ రైజ్ చేసి క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. ఆ డబ్బులు మనకైనా వస్తాయి, లేదంటే అది రిటర్న్ పంపించి మనకి రీప్లేస్ అయినా చేస్తారు, లేదంటే గిఫ్ట్ కార్డ్ వస్తుంది. సో అందుకోసం 2 yearsలో మనం చూడగలం కదా, ఎప్పుడు ఏం చేస్తామో తెలియదు కాబట్టి $12 పోతే పోయింది అన్నట్టు నేనైతే ఆ ఇన్సూరెన్స్ ప్లాన్ అయితే పెట్టేసినాను. సో ఇప్పుడైతే పోర్ట్ఫోలియో వేసుకుందామని చెప్పినా కదా, ఆ పోర్ట్ఫోలియో వేసుకుందాము. టేబుల్ వచ్చేసరికి అయితే మనకి డెస్క్ ఒక 2 daysలో వస్తుండొచ్చు. ఈరోజు వచ్చేసరికి 14th కదా, ఇంకో 2 daysలో వస్తుంది. 2 daysలో రాగానే సెటప్ చేసి మాట్లాడుకుందాం. ఇంకా మిగతా ఏమేమి సెటప్ చేద్దాం అనుకుంటున్నా ఏంది అనేసి. స్పిరిచువల్ ట్రీ ఇది వచ్చేసరికి దీని గురించి కొంచెం స్టడీ చేసినాను. దీని గురించి కూడా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలాగే ఇది టాటాయిస్ పెట్టినాను, ఇది కూడా పెట్టాలి అనుకుంటున్నాను. సో చూద్దాం. ఇక నెక్స్ట్ మనమైతే ఆ వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని ఫుడ్ ఉంది కదా, అంటే టాకోస్ చేద్దాం అనుకున్నాం కదా ఈవినింగ్కి. సో అది కూడా చూసుకుందాం, అది కూడా చేద్దాం. చలో మరి ఫస్ట్ అయితే మన వర్క్, తర్వాత ఫుడ్ దగ్గరికి వెళ్దాం. మనం అమెరికన్ మెక్సికన్ వాళ్ళ స్టైల్స్లో టాకోస్ అయితే వేసుకుందామని చెప్పినా కదా. సో స్టార్ట్ చేసిన, ఆల్రెడీ గ్యాస్ అయితే ఆన్ చేసేసిన. దీంట్లో వచ్చేసరికి కొన్ని వాటర్ పోసి మనం పొద్దున వాష్ చేసుకున్నాం కదా, ఆ చికెన్ ఒక్కటి దీంట్లో వేసేసిన. దీంట్లో కావాల్సిన ఏంటంటే నాకు కొన్ని పేర్లు తెలుసు, కొన్ని పేర్లు తెలియదు, అందుకే వాడుతున్నాను. ఇది వచ్చేసరికి పువ్వు, ఇది ఒక 2-3 దాంట్లో వేసేద్దాం. ఇంకొకటి వేద్దాం. ఇది వచ్చేసరికి సాజీరా కొంచెం, తర్వాత ఇవి యాలక్కాయల, ఇవి ఏమంటారు, ఇవి దీంట్లో కొన్ని వేసినాం అనుకో అయిపోతుంది. ఇది దాల్చిన చెక్క, దీంట్లో వేసి కొంచెం మసాలా వేసి ఒక 3 విజిల్ ఇప్పిద్దాం. మంచిగా విజిల్ వచ్చిన తర్వాత దీంట్లోనైతే తీసేసి బయట ఇదంతా సపరేట్ చేయాలన్నమాట. అంటే ఫోర్క్ ఉంటుంది కదా, ఫోర్క్ తోటి మొత్తం తీసేస్తే ఇట్లా చిన్న చిన్నగా వస్తుంది, చూపిస్తా. అట్లా తీసిన తర్వాత దీంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని దీన్ని కలిపేయడమే. కారం ఉప్పు అన్నీ వేసి దీనికి పట్టించి ఇట్లా మొత్తం సపరేట్ వేసిన తర్వాత దీంట్లో ఆయిల్ వేసుకొని ఇది చికెన్ ఏదైతే ఉందో దీంట్లో అది వేసేయాలి. వేసిన తర్వాత మిక్సీ వేసి మంచిగా, అంటే ఆయిల్కి దీనికి పట్టించి, తర్వాత కారం ఉప్పు మనం మసాలాలో చికెన్ చేసుకున్నప్పుడు కర్రీ వేసుకున్నట్టు వేసుకుంటాం కదా, అదంతా వేసుకుంటే అయిపోతుంది. వన్స్ అది అయిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తాం. మనం ఆల్రెడీ దీంట్లో ఉడికించినాం కదా చికెన్. సో ఆ వాటర్ దీంట్లో పోసేస్తే ఇది కొద్దిసేపు ఉడికించి Meanwhile, మన దగ్గర బటర్ ఉంది కాబట్టి బటర్ రాస్తున్నా. బటర్ లేకపోతే ఆయిల్ తోటి కూడా వేసుకోవచ్చు. ఇదే మనం తెచ్చుకున్నాం కదా, సో దీంట్లో పెట్టేద్దాం ఫస్ట్. ఈ చపాతీ ఉంది కదా, చపాతీ దీని మీద వేస్తే అయిపోతుంది. బచ్చగాడు వచ్చిండు. ఏమంటారు గొట్టం ఫిక్స్ చేసి చూద్దాం. ఇంకా మళ్ళీ లీక్ అయింది అనుకో, నువ్వు వాడికి ఫోన్ చేస్తాను. ఈ బచ్చగానికి, ఇది మనకి బచ్చగానికి దీంట్లో వెజ్ కాబట్టి ఏమేద్దాం, ఆనియన్స్, చాలా కొత్తిమీర, చాలా ఇంకా అలా అయిపోయింది. మనది కూడా వేసుకుందాం అట్లా. ఆనియన్స్,
సెట్. నువ్వు వీడియో తీస్తే చెప్తా నేను. నువ్వు వీడియో తీస్తున్నా. కట్ చేస్తే చెప్తా. బాగా ఎట్లుంది? సూపర్. నెక్స్ట్ మనదే, కాకపోతే ఇది కాలుతుంది, వాటర్ అయిపోయింది, తినేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.